32వ రోజు పత్రిజీ ప్రబోధాలలో నిన్నటి కంటిన్యూ చూద్దామా అండి. ఏం బ్రతుకో చూడండి. అసలు నిజానికి వాడు హాయిగానే ఉన్నాడు. నేను ఈ విధంగా దుఃఖంలో ఉన్నానని చెప్పడానికి 1,00,000 కారణాలు వెతుక్కుంటున్నాడు. వాడి వల్ల ఇలా అయ్యాను, అత్తగారి వల్ల ఇలా అయ్యాను, దేవుడి వల్ల ఇలా అయ్యాను, మొగుడి వల్ల ఇలా అయ్యాను, పిల్లల వల్ల ఇలా అయ్యాను, ఎక్కడ చూసినా నాకు దుఃఖమే, అందరూ దుఃఖం ఇచ్చేవాళ్ళే అని ప్రతి చోట కారణాలు వెతుక్కుంటున్నాడు. ఏ కారణాలు? తన దుఃఖంలో ఇంకా కొనసాగింపబడటం కోసం కారణాలు వెతుక్కుంటున్నాడు. దుఃఖం ఉంది అనుకోవటంలో నువ్వు ఎన్ని కారణాలు వెతికితే అన్ని కారణాలు దొరుకుతూనే ఉంటాయి నీకు. అలాగే నాకు దుఃఖం లేదు అనుకోవటంలో కూడా ఎన్నో కారణాలు దొరుకుతాయి నీకు. ఈ 2 కళ్ళు ఉండగా నాకు దుఃఖం ఎందుకు? కాళ్ళు చేతులు ఆడుతుండగా నాకు దుఃఖం ఎందుకు? చక్కని గాలిని ఆస్వాదిస్తున్నాను కదా, నాకెందుకు దుఃఖము అని తన ఆనందానికి తానే కారణాలు వెతుక్కోవాలి. వెతికిన వాడికి ఆనందానికి కారణాలు కనబడతాయి, వెతకని వాడికి కారణాలు కనబడతాయా ఏంటి? ఇప్పుడు ఎవరిని దూషించాలి? మన దుఃఖానికి ఎవరినో దూషించటానికి సాహసం చేస్తుంటాము, మనల్ని మనం దూషించుకోము. నేను కారణాలు వెతుక్కున్నాను కనుక, నాకు ఆ కారణాలు కనబడినాయి కనుక నేను ఈ విధంగా దుఃఖంలో ఉన్నానని తెలుసుకోవాలి మనము. ఇక్కడ నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది, మీతో పంచుకుంటున్నాను మాస్టర్స్. మా కుటుంబంలో ఏది జరిగినా అంటే ఎన్- ఆ, చెప్పాలంటేనండి, ఒక కుటుంబంలో కోడలు అంత లోకువ ఇంకెవరూ ఉండరు. చుక్కలు చూపించే కోడళ్ళు ఉంటారు. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. మా కుటుంబంలో ప్రతిదీ ఏదన్నా చెడు జరిగిందనుకోండి, నీ వల్లే అని అంటూ ఉండేవాళ్ళు. యాక్చువల్లీ మా వారు వాస్తు అంటూ ఆయన గురువు గారు ఏదో చెప్పేయో చేస్తే అవన్నీ నేను చెప్పాను, నేను చేయించానని మా అత్తగారు ఆవిడ అన్నట్టు ఇక మిగతా కుటుంబ సభ్యులందరూ ఒక ముద్ర వేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మాస్టర్స్ ఇదంతా కూడా. అలానే మా అత్తగారి విషయం మీతో చెప్పుకోవాలి ఇక్కడ. ఆమె పెద్ద వయసు రావటం వల్ల కొన్ని తినాలనిపిస్తాయండి. ఇప్పుడు చూస్తున్నాము పెద్దవాళ్ళు చాలామంది ఏవో తినాలని ఆరాటపడుతూ ఉంటారు. తిండికి మొహం వాస్తున్నారా అని అనిపించే విధంగా కూడా కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడితే నేను వింటున్నాను. కారణం ఏంటంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది, బిడ్డలు పెట్టరు. చచ్చిపోయినాక ట్రస్టులు అంటూ ఏవో అన్నదానాలు అంటూ ఏవో పిండాలు, ఏదో పిండాకూళ్ళు అంటే ఏంటో పెడతారండి. వాళ్ళు బతికున్నప్పుడు కోరుకున్నది వాళ్ళకి పెట్టరు. అందుకే వాళ్ళు చివరి టైంలో ఒక పసివాడు చూడండి మాస్టర్స్, ఏదైనా తినేది చూస్తే అదేదో వాడు తినేదని వాడికి అర్థమయ్యి అది ఇచ్చే వరకు గోల్ చేస్తాడు, లేకపోతే ఏడుస్తాడు. అది ఇచ్చినాక మానేస్తాడు. ఈ పసితనమే చివరి దశలో కూడా వస్తుందా అనిపిస్తుంది. ఒక విషయం అవ్వచ్చండి, పెడితే మోషన్స్ అవుతాయనో ఏదో అవ్వచ్చు కూడాను. అయినప్పటికీ మా అమ్మగారు అన్నారు, నువ్వు చేసిన ప్రతిదీ మీ అత్తగారికి ఇవ్వు అని చెప్పేవాళ్ళు. నేను ఏది చేస్తున్నా నాకు ఆవిడే మెదులుతూ ఉండేవాళ్ళు. మేము విడివిడిగా ఉంటామండి. ఉమ్మడి కుటుంబాన్ని చేజేతులు ఆవిడే ముక్కలు చేసుకున్నారు. అదే పత్రిసార్ చెప్పారు కదండి, నీ వల్లే అనేది నిజంగా ఒక ఆమెడ ఈ జన్మలో చవి చూడని ప్రేమ నా ద్వారా ఆవిడ అందుకునేవాళ్ళండి. ఉమ్మడిగా ఉంటే పక్కన ఆమె బిడ్డల మాటలు, ఆమె మనస్తత్వము దూరం చేసేసుకుంది, సొంత బిడ్డను కూడా. సో ప్రతిదీ ఆవిడకి నేను ఇచ్చేదాన్ని. ఆమె నేను రవ్వట్టు ఇస్తే నీ రవ్వట్టు వల్ల మోషన్స్ అయినాయి అనేవాళ్ళు. మీల్ మేకర్స్ ఫ్రై ఇస్తే నువ్వు ఇచ్చిన మీల్ మేకర్ వల్ల నా పంటలోకి ఇరుక్కుపోయి నాకు అది లాగితే బ్లడ్. ఇట్లా ప్రతిదీనండి. నేను ఏది ఇచ్చి ఆవిడ ఏది తిన్నా కూడా దానికి ఏదో ఒకటి పక్కన చెప్పేవాళ్ళు మర్నాడు. అప్పుడు నేనేం చేయాలండి?
ప్రతిదీ నీ వల్లే. ఆమె అనారోగ్యం పాలయ్యారు. నేను పైన పిల్లికి ఫుడ్ పెట్టడం వల్ల పొద్దున్నే అది మెట్లు దిగుతూ ఆవిడ లేవటం, దాన్ని చూడటం వల్లే నాకు అనారోగ్యం అనేవాళ్ళు. ప్రతిదీ మాస్టర్స్ మంచి ఎంతో జరిగింది నా ద్వారా. అది నా వల్లని వాళ్ళు ఎప్పుడు అనలా. కేవలం అండి ఆమె చివరి దశలో ఆమె కేర్ టేకర్ దగ్గర, హాస్పిటల్లో నర్స్ దగ్గర, మా అనిత తాలింపు ఇంత బాగా వేస్తుంది, ఈ కూర బాగా చేస్తుంది, అది బాగా చేస్తుంది అని ఆమె ఎంతో చెప్పుకున్నారటండి. వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. దానికి తోడండి మా అంటే మా మరిది ఒకళ్ళు అంతా తనే చేశాడు అన్న పేరు కోసం మా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని, ఆమెకి ఏమి ఇవ్వకూడదు మేమని కూడా అలా చేసి చివరికి ఆమెకి మేమేం పెట్టలేదు, ఇవ్వలేదని, తనకేమి ఇవ్వలేదు పెట్టలేదని భలే చిత్రీకరించాడు మాస్టర్స్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇదంతా. టీవీ సీరియల్స్ తప్ప అంటే తప్పేం కాదనిపించిందండి. ఎందుకంటే మాస్టర్స్ నా నిజ జీవితంలో నేను మా అత్తగారు ప్రజెంట్ టెన్స్లో ఆమె వెళ్ళిపోయినాక మరీ నాకు టీవీ సీరియల్స్ కరెక్ట్ అనిపించింది. ఆ విలన్స్ ఉంటారు చూడండి, లేడీ విలన్స్, జెంట్స్, వాళ్ళందరూ నా కుటుంబంలోనే ఉన్నారు. వాళ్ళ వల్ల నేను ఎంతో పాఠం నేర్చుకున్నానండి, చాలా పాఠము. ప్రతిదీ నీ వల్లే, ఆవిడ నీ వల్లే నీ వల్లే అని అది దుఃఖానికి హేతువుగా చెప్పబట్టిగా నాకు ఇవ్వాలంటే భయం వేస్తే నా హస్బెండ్ అన్నారు, నీ ఇష్టం, ఆవిడ ప్రాణం పోయితే అది నీ వల్లే అంటారు అన్నప్పుడు అడిగితేనే నేను ఇవ్వటం మొదలుపెట్టానండి. ఆమె అక్క కూతురు చివరికి అంది, ఆవిడ తిండికి ముఖం వాచిపోయారు అని. నిజమే మాస్టర్స్, చేతుల నీ వల్లే నీ వల్లే అనబట్టే కదా ఆమె తిండి అనే దుఃఖానికి కారణమయ్యారు. సో అండి, పత్రిస తెలిస్తేనే మాట్లాడు, లేకపోతే వద్దంటారు. ఎందుకంటే ఏది ఎందువల్ల జరిగిందో తెలియదండి మనకి. తెలియకుండా మనకెవరి మీదన్నా కక్ష ప్రతీకారం ఉంటే అది వాళ్ళ వల్లే అంటారు. సో కొంచెం ఎందుకు చెప్పానంటే ఇక్కడ నీ వల్లే దీనివల్లే అని అన్నప్పుడు నా జీవితంలో జరిగిన నిజమైన అనుభవం మీతో పంచుకోవాలనిపించి పంచుకున్నాను మాస్టర్స్. మరి ఆమె రైట్ అండి. సో అండి, ఇప్పుడు ఎవరిని దూషించాలి మన దుఃఖానికి? ఎవరినో దూషించడానికి సాహసం చేస్తుంటాం, మనల్ని మనం దూషించుకోము. నేను కారణాలు వెతుక్కున్నాను కనుక, నాకు ఆ కారణాలు కనబడినాయి కనుక నేను ఈ విధంగా దుఃఖంలో ఉన్నాను అని తెలుసుకోవాలి మనము. ఆధ్యాత్మికత అంటే మన గొప్పతనానికి ఎప్పటికప్పుడు కారణాలు మనం వెతుక్కుంటూ ఉండాలి. నేను ఎప్పుడెప్పుడు గొప్పవాడిని కాదనుకున్నప్పుడల్లా నేను గొప్పవాడిని కదా అని చెప్పేసి అందుకు కారణాలు వెతుక్కుంటూ ఉండాలి. ప్రతి దానికి కారణాలు వెతుక్కునే తెలివితేటలు ఉండాలి మనకి. నిజం మాస్టర్స్. మామిడి చెట్టు ఉందండి, ఆ చెట్టుకి మధురిమ అని పేరు పెట్టుకున్నాను. ఈ చెట్టు పొద్దున్నే కాయలు వేస్తుంది. నేను పైనుండి కిందకి వెళ్ళి అన్నీ ఏరుకుంటాం, మళ్ళీ పైకి వస్తా, మళ్ళీ వేస్తుంది. సో ఇట్లా చేస్తున్నప్పుడు నేను మూడు నాలుగు సార్లు కిందికి పైకి పొద్దున్నే తిరగాల్సి వస్తున్నా. అప్పుడు అబ్బా అనిపించినప్పుడు నాకు స్ఫురించింది, నిజంగా ఇట్లా తిరగటం ఒక ఎక్సర్సైజ్. అందులో మార్నింగ్ ఆ మట్టిలో చెప్పులు లేకుండా నడవటం అనేది మదర్ ఎర్త్ ఎనర్జీస్ నేను తీసుకుంటూ ఉంటాం. ఇది నాకు అవసరం కాబట్టే ఈ చెట్టు నాకు ఇలా హెల్ప్ చేస్తుంది అని ఈరోజే అనిపించింది మాస్టర్స్. ఒక చిన్న ఉడత పిల్ల, అది తినేది చాలా చిటికిడండి, ప్రతి కాయని టపటపా పడేస్తూ ఉంటుంది. మళ్ళీ వాటి కోసం వెళ్తున్నప్పుడు ఆ ఉడత నన్ను ఒక గంట సేపు ఆగకూడదా అనిపించి ఆ చెట్టును కూడా ఒక గంట సేపు కాయలు పడేయటం ఆపకూడదా, నాకు పొద్దున్నే ఎంత పని ఉంటుంది అనిపించి ఒకటే స్ఫురించిందండి, వాటి స్వేచ్ఛకు నేను అడ్డు వెళ్ళకూడదు అని. ఫస్ట్ దిగటం నాకు దుఃఖం అనిపించింది, కానీ అలా నేను
పొద్దున్నే అన్నిసార్లు ఎక్కి దిగటం వల్ల నాకే హెల్త్ అనేది ఒకటి స్ఫురించినప్పుడు, ఆధ్యాత్మిక జ్ఞానం నాకు స్ఫురింపచేసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించింది మాస్టర్స్. సో ఫస్ట్ అండి, మనల్ని మనమే దూషించుకోవాలి. మనల్ని మనమే దుఃఖముకి కారణం ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం తెలుసుకోవాలి. మా పాప అంటూ ఉంటుందండి, నీకు హాయైన జీవితం ఉందమ్మా, వాళ్ళయి వీళ్ళయి విని వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేయాలని లేనిపోయిన దుఃఖాన్ని నువ్వు కూడగట్టుకుంటున్నావు అని. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే అది నిజం అనిపిస్తూ ఉంటుందండి. చాలా నిజం అనిపిస్తూ ఉంటుంది. నిజం మాస్టర్స్. సో అండి, అసలు దుఃఖానికి కారణం వేరెవరూ కాదండి. దుఃఖం కలిగించటానికి, సంతోషం కలిగించటానికి ప్రతి ఒక్కటి ఉన్నది ఇక్కడ. కేవలం మనం రిసీవ్ చేసుకోవటమే మన జీవితంలో దుఃఖానికి, సంతోషానికి కలుగుతున్న ప్లేస్కి కారణం మనమే అనే ఒక స్పష్టత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎంతో హ్యాపీగా మనం జీవించగలుగుతాం. ఐఎమ్ రైట్ అండి. అహంకారులు ఉంటారు. ఎప్పుడు నేనే గొప్పవాడిని అని వాడు అనుకుంటాడు. వాడు తన గొప్పతనం తప్ప ఇంకొకటి గొప్పతనం చూడలేడు. ఆ కళ్ళు లేవు వాడి దగ్గర. ఎంతసేపు తన గొప్పతనమే కనపడుతుంది. ఒకానొక స్త్రీ అద్దం ముందు నుంచొని తన అందాన్ని చూసి తానే మురిసిపోతూ ఉంటుంది. అలాగే డబ్బు ఉన్నవారు తన డబ్బును చూస్తూ మురిసిపోతున్నారు. అలాగే బలవంతులు, దేహదారుఢ్యం ఉన్నవారు మన దేహదారుఢ్యం చూసి, తన దేహదారుఢ్యం చూసి మురిసిపోతున్నారు. ఇంతలో ఒకడు వస్తాడు, తాటిని తన్నేవాడి తలని తన్నేవాడు ఉంటాడుగా. మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకీ మనం గొప్పవాళ్ళము, గొప్పవాళ్ళం కాదా? యద్భావం తద్భవతి. నువ్వు గొప్పవాడివి అనుకుంటే నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్పవాడివి కాదు అనుకుంటే నువ్వు గొప్పవాడివి కాదు. ఇదంతా భావనామయ ప్రపంచంలో ఉంది. ఉద్యోగం లేనివాడు నాకు ఉద్యోగం లేదు కదా అని ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఉద్యోగం లేకుంటూ ఉంటే ఆ సమయంలో ఏం చేయగలమో ఆ కారణాలు వెతుక్కొని ఆ సమయాన్ని ధ్యానం కోసం ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది. నిజంగా ఈరోజు పత్రిసరి చదువుతుంటే నాకు చాలా స్ఫురిస్తున్నాయి మాస్టర్స్. మళ్ళీ ఇంకోటి మీతో పంచుకోక తప్పదండి. ఇక్కడ యద్భావం తద్భవతి అన్నారు పత్రిజీ. నేను రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటానండి, రైలు పట్టాలప్పుడు కూడా. అప్పుడు నేను పిరమిడ్ మాస్టర్ని, నాకు ఏమీ అవ్వదు, నాకేమీ అడ్డు రావు అన్న ఒక భావన మాస్టర్స్. అలాగూ అనుకుంటూ ఉంటా కూడా. వెళ్ళిపోతుమే ఒకసారి నా కూతురు ఉన్నట్టు ఉండొచ్చు కదండి. అమ్మ నువ్వు అసలు రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏమొస్తున్నాయి రావట్లే చూసుకోవట్లా, వెళ్ళిపోతున్నావు, మేనస్ అది చెయ్యి అడ్డం పెట్టు, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, నీకు ఏమీ అవ్వదు అని అంటే నేను నేను పిరమిడ్ మాస్టర్ని అనే ఒక భావన ఉండేదండి. అలానే ఒక రైల్వే ట్రాక్ దాటుతున్నాను, ఒక మాతాజీ వచ్చారు స్కూల్కి, ఒక గెస్ట్గా నన్ను ఆహ్వానించారు. వెళ్తున్నాను ఏవో మన రోడ్లో ఉన్న ఫ్రూట్స్ తీసుకొని, నేను నా హస్బెండ్. అక్కడ ఒక ఆమె ముస్లిం ఆమె ములక్కాయలు పట్టుకొని దాటుతూ చెయ్యి అడ్డం పెట్టారండి ఆవిడ. అప్పుడు నా కూతురు అన్నది నాకు గుర్తొచ్చింది. మళ్ళీ నేను పిరమిడ్ మాస్టర్ని అన్న భావన నాలో ఉందండి బాగా. ఎందుకంటే నేచర్ ఎప్పుడు నాతో ఉంటుంది, ఏంజల్స్ నాతో ఉంటారు, నేను కరెక్ట్గా ఉన్నాను, సో నాకు అంత కరెక్ట్ జరుగుతుంది, ఇలాంటి కొంత పైత్యం కూడా ఉంటుంది కదండి. అలా వెళుతున్నాను మాస్టర్స్, దాటి ఆ దృశ్యాన్ని దాటి వెళుతున్నాను. నేను కింద పడిపోయానండి. నా జీవితంలో అట్లా జరగటం అదే ఫస్ట్ టైం. అసలు ఎలా పడ్డానో ఏంటనేది నాకు తెలియలేదు. ఒక బైక్ వచ్చి నన్ను గుద్దేసింది. అది నాకు టచ్ అవ్వటం కూడా నాకు తెలియలే. అసలు టచ్ అది చాలా విచిత్రం అనిపించిందండి ఆ అనుభూతి. గబగబా నలుగురు ఐదుగురు మూగితే నన్ను లేపబోతే వద్దు అని లేచా. నాకు మా దెబ్బలు తగిలినాయా అంటే ఆ బైక్ మీద వాళ్ళిద్దరు కింద పడిపోయారు కూడా. సో ఏమీ నాకు తగలలేదన్నా కానీ నా పాదం పైన బాగా పెయిన్, మంట పుడుతుందండి. ఇంకా అట్లాగే ఇద్దరం వెళ్ళిపోయాము.
అప్పుడు అనిపించింది, నా కూతురు ఒక వివేకాన్ని ఇస్తే నేనేంటి నాకేంటి అనుకున్నాను, ఇప్పుడు ఇది ఎదురయ్యింది అనిపించి ఇప్పుడెప్పుడు దాటుతున్నా కూడా అటు ఇటు రైల్వే ట్రాక్ చూస్తాం. దట్టు రోడ్ క్రాసింగ్ అప్పుడు చెయ్యి అడ్డం పెట్టడం జరిగింది. పాప మా బైక్ మీద పడిపోయిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళని చూసుకోలేదండి. అమ్మ మీకు ఏమైనా అయ్యిందా అని వాళ్ళు ఫస్ట్ నా దగ్గరికే వచ్చారు. ఇప్పుడు నేను అలా వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగింది. మరి నేను ఇబ్బంది పడ్డాను కదండి. అది డోక్కుపోయింది. ఇంటికి వచ్చినాక చూసుకున్న సాయంత్రం వరకు మంటబుడుతూనే ఉంది. ఇంటికి వచ్చినాక చూస్తే పాదం పైన బాగానే డోక్కుపోయిందనమాట. అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మాస్టర్. ఎప్పుడూ కూడా పత్రి సార్ చెప్పినట్టు మనం గొప్ప గొప్ప కాదా అనేది కాదు అనుకున్నా కష్టమేనండి, అనుకున్నా కష్టమే. అందుకే బుద్ధ భగవానుడు మధ్య మార్గం చెప్పారు. ఆ క్షణం నుండి నేను ఎప్పుడూ మధ్య మార్గంలో ఉంటూ రావటం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. కొన్ని సందర్భాల్లో తలెత్తుతూనే ఉంటుంది అనుకోండి. మళ్ళీ రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందామా? థ్యాంక్ యూ.